శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య బుధవారం. ఈరోజు ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం 12:22 వరకు ఉంది. తదుపరి హస్త. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:29 అయితే 12:17 వరకు ఉంది. వజ్యం రాత్రి 9:40 11:26 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు అక్టోబర్ 2, 2024 తేదీ. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతున్నామో మనం పరిశీలించినట్లయితే మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకుంటున్న నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణంలో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వీటి తలపెట్టినటువంటి ఏ కార్యక్రమమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య పొందలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా సమస్యపోయేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనవ్యయం కలుగుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. అనారోగ్య సూచన ఉంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు పాండిత్యంతో ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకమైన అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళు కానీ ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకమైన అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు బుధవారం. అందువల్ల ఆ మణికంఠ స్వామిని అయ్యప్ప స్వామిని ఆరాధించిన స్వామిని అభిషేకించిన సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దావళ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 2, 5, 6, 8 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈ రోజంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మాట్లాడుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ దర్బాబు సిద్ధాంతి గోలవరం.